ఇవాళ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. మన డీమార్ట్‌కి వెళ్ళే దారిలో కొత్తగా రోడ్డు కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. దాని దగ్గర ఒక ఆటో పక్కన ఒక అర్జెంట్‌గా వచ్చి ఒక అబ్బాయి సైకిల్ పెట్టేసి ఎళ్ళాడు. సో, ఆటో ఆయనండి టీ తాగుతున్నాడు. టీ తాగి వచ్చి ఆటో పక్కన ఉన్న సైకిల్‌ని పక్క తీసి పెట్టి ఆయన ఎళ్ళిపోయి ఉంటే ప్రాబ్లమ్ ఉండేది. ఏమవుతుంది వస్తువులు నాది కాదు కదా! అని చెప్పి ఆటో స్టార్ట్ చేసుకొని ఎళ్ళాడు. ఎళ్ళినప్పుడు సైకిల్ అడ్డు వస్తే సైకిల్‌ని తన చేతుల నుంచి కుడి చేతుల నుంచి తోసాడు. తోసేసరికి సైకిల్ కింద పడిపోయింది. కింద పడిపోయి ఆయన వెళ్దాం అనుకుని వెళ్ళిపోయే దారిలో సైకిలోడ ఫ్రంట్ టైరు ఆటోவோட బ్యాక్ టైర్కి ఇరుక్కుపోయి వెళ్ళనివ్వలేదు. సో వీడేంటంటే ఆ ఇంజిన్ ఆన్లోనే పెట్టేసుకుని ఈ సైకిల్ని లాగి పక్కన పడేయటానికి కోసం మళ్ళీ ట్రై చేసుకుని కింద లాగి సైకిల్ని పక్కన పడేశాడు. ఈ పడేసే లోపల ఆటో హైట్లో ఉండటం వల్ల కిందకి వెళ్ళిపోయి ఆటోவோட విండ్షీల్డ్ ఫ్రంట్ టైర్ మొత్తం వేరే దాన్ని గుద్దుకొని మొత్తం ఇదైంది. సో ఒక్కడు కర్మని ఒక్కడు దాన్ని పాడు చేయాలని అనుకున్న ఎప్పుడైతే దుర్బుద్ధి వస్తుందో అది ఆడనే కాకుండా మనని కూడా బలి చేస్తుంది. అందువల్ల వాడి మీద దుర్మార్గంగా కాకుండా మన మీద మన కొంత కన్సర్న్ గా మన వస్తువులే కాదా అన్న ఫీలింగ్ లో చూడండి. అంతేకాని ఏది నాది కాదు అని అనుకుని చేశారంటే కర్మ ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టదండి.